దేవునామనకు మహిమ స్తోత్రము కలుగునుగాక. మీకు అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేయుచున్నాను. పర్పస్ డ్రివెన్ చర్చ్, పర్పస్ డ్రివెన్ లైఫ్ అన్నటువంటి బుక్స్, ఇంకా ఇతర బుక్స్ రాసినటువంటి పెద్ద చర్చ్ పాస్టర్ గారు, ఆరెంజ్ కౌంటీలో ఉన్నటువంటి శాడిల్ బ్యాక్ చర్చ్ పాస్టర్ గారు అయినటువంటి పాస్టర్ రిక్ వారన్ గారు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, మొక్క ఆరోగ్యంగా ఉన్నప్పుడు అది ఎదగగలుగుతుంది. అదేవిధంగా చర్చ్ కానీ ఆరోగ్యంగా ఉన్నట్లయితే దేవుని యొక్క కృపను బట్టి ఆ చర్చ్ ఎదగగలుగుతుంది. కాబట్టి చర్చ్ అంటే యేసుప్రభు రక్తం చేత కడగబడినటువంటి ప్రతి విశ్వాసి అందులో భాగము. కాబట్టి ప్రతి విశ్వాసి ఆరోగ్యంగా ఉన్నట్లయితే సంఘము ఆరోగ్యంగా ఉంటుంది. కనుక ఆ గ్రోత్ను, అభివృద్ధిని దేవుడు దయచేస్తాడు. కానీ ఆ విశ్వాసి ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉన్నట్లయితే, సంఘము ఆరోగ్యంగా ఉన్నట్లయితే అది ఫలిస్తుంది, వృద్ధి చెందుతుంది, విస్తరిస్తుంది. కనుక సెల్ఫ్ స్పిరిచువల్ హెల్త్ చెకప్ అనేటువంటిది ప్రతి విశ్వాసి, ప్రతి సంఘము కూడా ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి సంఘాలు ఆరోగ్యంగా ఉండునుగాక, విశ్వాసులు ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉందురుగాక, గొప్ప అభివృద్ధిని జీవితంలో, సంఘంలో చూచుటకు ప్రభు కృపను అనుగ్రహించునుగాక. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.